నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు ఏదైనా సిరీస్ స్టార్ట్ చేద్దామండి? చందమామ కథలో ఒక సీరియల్ చెప్తా. ముగ్గురు మాంత్రికులు. ఇది యాక్చువల్‌గా అరేబియన్ నైట్స్ నుంచి తీసుకున్నదే ఈ కథ. హుహు. మొదట్లో నాకు తెలీదు. చాలా ఏళ్ల పాటు తెలియకుండానే ఉంది. ఈ అరేబియన్ నైట్స్ చాలా చదివాను కదా! ఇవాళ రేపు అవునవునవును. చాలా పుస్తకాలు చదివాను. అందులో నుంచి తెలిసిందనమాట. అరేబియన్ నైట్స్‌లో ఉన్న కథ. ఆహా! తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దాన్ని బాగా రూపం మార్చిన కథ ఈ ముగ్గురు మాంత్రికులు. ట్రీట్మెంట్ మారిపోయింది. బేస్ అదే అన్నమాట. హుహు. మనకు అట్లా కనపడతాయి కదా! ఒక కథని తీసుకోవటం, దాన్ని ట్రీట్మెంట్ మార్చి కొత్త కథ అవును. తయారవుతుంది. అవును. అయితే ఈ అరేబియన్ నైట్స్‌లో ఉన్న కథ చాలా వింతగా ఉంటుంది. మనం ముగ్గురు మాంత్రికుల పేర్లతోటే చెప్పుకోవచ్చు. బావుంటుంది స్టోరీ. పూర్వం అవంతి నగరంలో ఒక జాలరి ఆయన ఉండేవాడట. ఓకే. ఆయన చాలా పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవాడు. ఫిషరీస్ చాలా పెద్ద ఎత్తు వ్యాపారం ఉండేది. ఆయనకి లక్షదత్తుడు, జీవదత్తుడు, పింగళుడు అని ముగ్గురు కుమారులు ఉన్నారు. బావున్నాయి పేర్లు. అయితే ఈ చనిపోయే నాటికి ఆయనకి చాలా ఆస్తి స్వాస్తి చాలా సంపాదించాడు. చనిపోతూ ముగ్గురు పిల్లలకి, భార్యకి 4 వాటాలు వేసి ఆస్తిని పంచిపెట్టాడు. ఆయనకి తెలుసు లక్షదత్తుడు, జీవదత్తుడు ఇద్దరు పనిచేసేవాళ్ళు కాదు. హ్మ్. డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టేవాళ్ళు. తండ్రి పెంపకాలు కొన్ని చోట్ల తండ్రుల దగ్గర తండ్రి డబ్బంతా ఉడాయించేస్తారు. అవును. వీళ్ళ సొంత డబ్బు కూడా ఉడాయించుకునే రకాలు. అందుకని తల్లికి చిన్నపిల్లాడికి అన్యాయం జరగకుండా వాడికి 20 ఏళ్ళు కూడా రాల పింగళుడికి. ఇంకా చిన్నపిల్లాడు. వీళ్ళిద్దరూ బాగా పెద్దవాళ్ళు. హ్మ్. అందుకని ఏం చేశాడు, పింగళుడికి ఓ వాటా, భార్యకు ఓ వాటా, ఇంకో 2 వాటాలు పెద్దవాళ్ళిద్దరికి 4 వాటాలు వేసి ఆస్తి అప్పచెప్పాడు. తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయాక ఈ జీవదత్తుడు, లక్షదత్తుడు ఇద్దరు వాళ్ళ దారిన వాళ్ళు బోల్డంత కులాసాగా అక్కడికి ఇక్కడికి ట్రిప్పులు వెళ్ళటాలు, వాళ్ళని వీళ్ళని తీసుకుని తాగడానికి వెళ్ళటాలు, వాటలు విపరీతంగా ఖర్చు పెట్టేశారు. డబ్బంతా అయిపోయింది. ఈవిడ ఏం చేసింది, పింగళుడు ఒక్కడే ఉంటాడు చిన్నపిల్లాడని, వాళ్ళిద్దరికి గింసారాలు ఉన్నాయి. లేకపోయినా వాళ్ళు ఎవరో ఒకళ్ళతోటి కలిసి ఉంటారు. పింగళుడితో పాటే ఉండేది. హ్మ్. ఆవిడ ఆస్తి, పింగళుడి ఆస్తి ఇద్దరు వీళ్ళ దగ్గరే ఉండేది. ఈ లక్షదత్తుడు, జీవదత్తుడు ఏం చేశారంటే సొమ్మంతా ఖర్చు అయిపోయాక ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి నీ ఆస్తి మాకు ఇచ్చేయమని గొడవ పడ్డం మొదలుపెట్టారు. హ్మ్. గొడవ పడితే ఆవిడేమంది, ఒరే అట్లా ఆస్తి ఎట్టా ఇస్తానురా, అట్లా ఇవ్వకూడదు, ఇవ్వను, మీ నాన్న ఆలోచించే పెట్టాడు, మరి నీ దారి నువ్వు ఉండకుండా వీడికి అప్పచెప్పడానికి కదా వీడి దగ్గర ఉన్నావు, పింగళ్ళ దగ్గర ఎందుకు ఉన్నావని పోట్లాడారు వాళ్ళు. ఆవిడేమంది, అట్టగాదురా వాడు చిన్నపిల్లాడు, చిన్నవాడు, అమ్మతోడు కావాల్సిన వయసు ఇంకా, మీ నాన్న పోయి నేను వాడిని వదిలిపెట్టేస్తే వాడు ఎట్టా ఉంటాడు, అందుకని వచ్చి ఉన్నానంటే వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళ అమ్మతో పోట్లాడి యుద్ధం చేసి కొట్టినంత పని చేశారు. కొట్టపోయేసరికల్లా పింగళి అడ్డం వచ్చేసరికల్లా పింగళికి కూడా పడ్డాయి దెబ్బలు. తల్లి పరిగెత్తుకుంటూ పారిపోయి చుట్టుపక్కల వాళ్ళని కేకేసుకొస్తే అందరూ వచ్చి విడదీసి వాళ్ళిద్దరిని కేకలు పెట్టి పంపించేశారు. పంపిస్తే వీళ్ళేమన్నారు, మిమ్మల్ని అంత తేలిగ్గా వదులుతామనుకున్నావా, నీ దగ్గర ఉన్నది రేపొద్దున నువ్వే వాడికి ఇచ్చేస్తావో వాడే లాక్కుంటాడో మాకు తెలీదు, మాకు ఇప్పుడు కావాల్సిందే, నిన్ను కోర్టుకు లాగుతామని చెప్పారు. హ్మ్. న్యాయస్థానానికి లాగుతామన్నారు. న్యాయస్థానానికి మొదలుపెట్టారు. అక్కడ ఉన్న జడ్జి గారు ఎవరో వీళ్ళ దగ్గర డబ్బులు తిని ఆస్తంతా వీళ్ళిద్దరికీ అప్పచెప్పాలని చెప్పాడు. చెప్పేసరికల్లా వాళ్ళ అమ్మేమంది, ఒరే నాయన అట్ట ఇస్తానరా, ముగ్గురుంటే 3 వాటాలు ఇవ్వమనాలి, పెద్దవాళ్ళిద్దరికీ ఇవ్వు, నువ్వు కావాలంటే వీడి దగ్గర ఉండు అన్న మాట ఏమిటి, అట్లా ఎట్లా, తప్పు కదా! నన్ను పంచుకోవాలి, ఆస్తిని పంచుకోవాలి, పోనీ నన్ను పంచుకోకపోయినా పర్వాలే, ఆస్తి అయినా పంచుకోవాలిగా, అమ్మ నువ్వు ఉంచుకుని ఆస్తి మాకిచ్చి అనేసరికల్లా ఇచ్చేయమన్నాడు కోర్టు జడ్జి కూడా. అమ్మంది, నువ్వు ఇంకో కోర్టులో వెయ్యి, ఈ న్యాయస్థానం కాకపోతే ఇంకో న్యాయస్థానం, అక్కడికి పోయారు. ఈ న్యాయస్థానం ఆ న్యాయస్థానం అది ఇది 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 వేసి అప్పీళ్ళు తిరుక్షవరమైంది. హ్మ్. వాళ్ళ దగ్గర లక్షదత్తుడికి, జీవదత్తుడికి ఉన్న డబ్బంతా అయిపోయింది. అప్పులు తెచ్చిన డబ్బంతా అయిపోయి అప్పులు వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ తన్నేలాగా ఉన్నారు. పింగళుడికి కూడా చాలా ఖర్చు అయిపోయింది. తగాదాలు, వీళ్ళు కొట్లాటలకు వచ్చేసేవాళ్ళు, రాత్రిళ్ళు వచ్చి కొట్టడం, మీద పడటం, గందరగోళం. సైనికులకి డబ్బిచ్చి కాపలా పెట్టించుకోవాల్సి వచ్చేది. అయ్యో! క్రమంగా వాళ్ళు నిరుపేదలైపోయారు, తండ్రి చిన్న కొడుకు, తల్లి చిన్న కొడుకు కూడా నిరుపేదలైపోయారు. ఆస్తి మొత్తం పోయింది, కరిగిపోయింది. మధ్యలో వీళ్ళు చేసిన గొడవలకి ఏ బిల్డింగ్ వీళ్ళు కొనుక్కుని ఉన్నారో ఆ బిల్డింగ్ జప్తు అయిపోయేది. అయ్యో! మరి గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకోరు కదా. చివరికి ఏమైంది, వాళ్ళిద్దరూ బిచ్చగాళ్ళుగాను, వీళ్ళిద్దరూ బిచ్చగాళ్ళకి దగ్గరగాను తయారయ్యారు. ఈ పింగళుడు ఏం చేసేవాడు, రోజు చేపలు పట్టడానికి వెళ్ళేవాడు.
మెల్లిగా చేపలు పుచ్చుకొచ్చేవాడు. పుచ్చుకొచ్చి కొట్లో ఒక షాపులో అమ్మేవాడు. అమ్మితే వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి ఆ పక్కనే ఉన్న దుకాణం నుంచి రొట్టెలు, సామాన్లు, సరుకులు తీసుకునేవాడు. చేపల వాడు, సరుకుల వాడు దగ్గర దగ్గరే ఉండేవాళ్ళు అనమాట. సరే మెల్లిగా తల్లి కొడుకు, చిన్న కొడుకు సెటిల్ అయ్యారు. ఈ లక్షదత్తుడు, జీవదత్తుడు మాత్రం ఎక్కడైనా 10 రూపాయలు అప్పు దొరికితే జోదాలు ఆడేసి డబ్బులు పోగొట్టుకుని తగాదాలు, కొట్లాటలు, బిచ్చమెత్తాల్సిన స్థితి వచ్చింది. ఒకనాడు ఎప్పుడో తల్లి దగ్గరికి వచ్చి ఇలా పోమని ఏడ్చారు. డబ్బుల కోసం ఇంత పని చేసావు, నీకు చేసిన అన్యాయమే మమ్మల్ని స్థితి తెచ్చింది, అన్నం తిని 5 రోజులైంది అమ్మో అని ఏడ్చారు. ఏడిస్తే అమ్మ ఏమంది, ఒరే నాయన అన్నం పెడతాను రండి, తినేసేయండి, తమ్ముడు రాకుండా వెళ్ళిపోండిరా అని. రోజు అమ్మ మధ్యాహ్నం అన్నం వండి పెట్టేసేది, వాళ్ళిద్దరూ తినేసి సాయంకాలం తమ్ముడు వచ్చేసరికి ఏలేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఒకనాడు ఏమైంది, వాడు ఎందుకో తొందరగా వచ్చేసాడు పింగళుడు. వాడు చూసి అన్నయ్యని చూసేసరికి వీళ్ళిద్దరు సిగ్గుపడ్డారు, కానీ వాడు కావలించుకున్నాడు. అన్నయ్యని చూసేసరికి ఎన్ని రోజులైందో చూసి ఇట్లా వచ్చారు ఏమిటి అని అడిగితే, డబ్బులు లేవు, ఏం లేవురా, అన్నం లేదు, డబ్బంతా పోయింది కదా, ఆకలేసి వచ్చామంటే, రోజు వచ్చేయండి ఇక్కడికే, అడుక్కుని తినద్దు, నాన్న పేరు ఏమైపోతుంది, అడుక్కోవద్దు, కొట్లాటలకు దిగద్దు, జూదానికి వెళ్ళపోకండి, అన్నానికి ఏ ఇబ్బంది లేదు, నేను సంపాదిస్తున్నా కదా, వాళ్ళు పని చేస్తామని మాత్రం అనేవాళ్ళు కాదు. వీడు చేపలు పట్టేవాడు. సరే ఇటా కొద్ది రోజులు అలా గడిచింది. అన్నదమ్ములు నలుగురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అన్నాలు తినేవాళ్ళు. రోజు తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. తమ్ముడు సంపాదన, అన్నయ్యల భోజనం, అట్లా గడిచినాయి రోజులు. ఓసారి ఏమైంది, ఒకరోజు పింగళుడు చెరువులో వాళ్ళేసాడు, ఒక్క చేప కూడా పడలేదు, చేప లేదు. ఏం చేయాలో తెలియలే, వాళ్ళ భుజాన్ని వేసుకుని నడిచి వచ్చి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే చేపలు కుట్టాయని కేకేసాడు. ఏమిట్రా వెళ్ళిపోతున్నావని, ఇవాళ ఒక్క చేప కూడా పడలేదన్నా అన్నాడు. ఆయన ఊరుకున్నాడు. 2 అడుగులు వేసేసరికల్లా సరుకులు కొట్టువాడి కేక పెట్టాడు. పింగళ సామాన్లు తీసుకోకుండా వెళ్తున్నావేంటి అనేసరికల్లా, ఒక చేప కూడా పడలేదన్నా, రూపాయి లేదు, ఏం కొంటాను నేనంటే ఆ కేకేసాడు షాప్ అతను. అదేమిటి, డబ్బులు ఉన్నప్పుడు ఇద్దు కానీ, మీ అన్నయ్యలు కూడా మీ ఇంట్లోనే ఉంటుంటే నీకు రొట్టెలకు పిండి కావద్దా, అన్నం కావద్దా, రారా అని కేకలేస్తారు. కేకలేసి తీసుకెళ్ళు, చేపలు పడ్డప్పుడు ఇద్దు కానీ, ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి, నేను నెలల నుంచి నా దగ్గరే కదా కొంటున్నావు నువ్వు, ఏం పర్వాలా, నేను అరువిస్తాను రమ్మన్నాడు. సరే కావాల్సిన రొట్టెలకు కావాల్సిన పిండి, ఏవో సరుకులు గిరుకులు పుచ్చుకొని పోయాడు. అన్నయ్యలు ఇద్దరు కాచు కూర్చున్నారు తిండి కోసం. రోజు అదే కదా పరిస్థితి. సరే ఏదో వండుకొని తిన్నారు. 10 రోజుల పాటు ఒక్క చేప కూడా పడలేదు. అయ్యో, 10 రోజులు ఈ కొట్లో అరువు తెచ్చుకొని తిన్నారు. 11వ రోజు వీడికి విసుగు పుట్టింది. చిచ్చి, నేను ఇక్కడికి రాను, వెళ్ళకూడదు ఈ చిన్న చిన్న సరస్సుల్లోకి. చిలకల సరస్సు అని ఒక చాలా పెద్ద సరస్సు, అది బాగా దూరం. దాంట్లో సగం వాటా రాజుగారిది. అసలు ఒకవైపు అసలు వలే వేయకూడదు, అలాంటి నియమాలు ఉన్నాయి. అయినా అది దూరం కూడా. రాజుగారి కోసమే కొన్ని చేపలు పెంచబడతాయి కూడా అందులో. ఫలానా ఒక రకం ఉంది, ఏదో పేరు, ఆ పేరు గల రకం కనుక పడితే అది రాజుకు అప్పచెప్పి మిగిలినది తీసుకోవాలి. అది కనుక రాజుకు అప్పచెప్పకపోతే మిగిలినది తీసుకోవడానికి కూడా వీల్లేదు, తిన్నది కూడా గక్కిస్తారు. అలాంటి సిద్ధాంతం ఉంది ఆ ఊళ్ళో. వీడు చిలకల సరస్సుకి వెళ్ళాడు. సరస్సులో వలేసి కూర్చున్నాడు. కూర్చుంటే ఏమీ పడలేదు. అర్థం కాలే వాడికి, ఏమిటి నా జాతకం ఇలా ఎందుకుంది. సరే ఎన్ని రంగుల చేపలు కనపడుతున్నాయి, వల్ల పట్టల్లా అవి. సరే వల లాక్కుని వెనక్కి తిరిగి వచ్చేద్దాం అనుకున్నాడు. దూరం నుంచి ఒక దుమ్మురేగుతూ కనపడుతోంది, ఎవరో గుర్రం వేసుకుని వస్తున్నారు. ఆ వచ్చిన వాడు దగ్గరకు వచ్చాడు. చూస్తే ఒక మంచి బలశాలి అయిన మనిషి, పొడుగాటివాడు, మంచి అందంగా ఉన్నాడు, గుర్రం బ్రహ్మాండంగా ఉంది. దిగి, పింగళ ఆగు, నాకు నీతో పని ఉందన్నాడు. అనేసరికి తెల్లబోయాడు. నువ్వెవరినే నాకు తెలియదే అన్నాడు. కానీ నువ్వెవరో నాకు తెలుసు, నీతో నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నువ్వు చెయ్యాలన్నాడు. చేయాలంటే ఇతను అన్నాడు, నాకేం పనులు గిల్లు రావండి, వాలేయటం వచ్చు, అంతకంటే ఏం రాదు నాకు. అంటే నువ్వు అదే చేద్దు కానీ నువ్వు నాకు ఒక సహాయం చేయాలన్నాడు. ఊరికే చేయనండి అన్నాడు. నీకు కావాల్సిన ఏర్పాటు నేను చేస్తా, సహాయం చేస్తానని ఒప్పుకోమన్నాడు. సరే ఒప్పుకుంటాను, ఏం సహాయం చేయాలి. నేను పట్టుతాడు ఒకటి తీసాడు సంచిలోంచి, ఈ తాడు పుచ్చుకో, నా 2 చేతులు కట్టేసి, కాళ్ళు కూడా కట్టే, చేతులు కాళ్ళు కట్టేసి నన్ను చిలకల సరస్సులోకి విసిరేసేయాలి. వింటారు కాంతిపోయాడు. ఏమిటి ఇట్లా చేసుకుంటారా ఆత్మహత్య అంటే, కాదోయ్, ఒకవేళ నేను కనుక మునిగిపోయాను అనుకో, మునిగిపోతా, నన్ను వేయంగానే కాళ్ళు పైకి తేలినాయి అంటే నేను చచ్చిపోయినట్టు,
నువ్వేం చేస్తావంటే అప్పుడు ఈ గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపో ఊళ్ళోకి. వర్తకుల సంఘం ఉంది కదా, దానికి కుడి చేతి వైపుగా పెద్ద గుడి ఉంది కదా, దాని ఎదురుకుండా ఒక షాప్ ఉంటుంది. ఆ షాపులో కాంచన మిశ్రుడు అని ఒకడు కూర్చుని ఉంటాడు. అతను నిన్ను చూడంగానే గుర్తుపడతాడు. ఈ గుర్రాన్ని అతనికి ఇచ్చే 100 వరహాలు ఇస్తాడు నీకు. ఒకవేళ చేతులు కనుక పైకి వచ్చినాయి అనుకో, తలా చేతులు కనపడితే వల వేసి నన్ను బయటికి లాగేసేయి అన్నాడు. ఇప్పుడు భయం వేసింది. ఇదేం పనండి, ఎవరికైనా తెలిస్తే నన్ను ఏం చేస్తారో, ఇట్టటివి చేయకూడదు అంటే నేనే కదరా అడుగుతున్నాను, ఒకవేళ నిన్నెవరైనా ఏదైనా అంటే కాంచన మిశ్రుడు నీకు సహాయం వస్తాడు, నువ్వు భయపడద్దు, నీకు 100 వరహాలు వస్తాయి, గుర్రాన్ని తీసుకెళ్ళి గుర్తుపడతాడు, ముందు నా చేతులు కట్టే అన్నాడు. వీడు ఆలోచించి తన మీద గుప్పెడు పొడుగున్న ఆయన్ని, ఆ వీరుణ్ణి, మీ పేరేంటండి, నా పేరు మండనుడు అని చెప్పాడు. మండనుడు అనేవాడివి 2 చేతులు వెనక్కి విరిచి కట్టేశాడు. తర్వాత ఆయన కాళ్ళు కూడా కట్టేసి మోసుకుంటూ తీసుకెళ్ళి చెరువులో ఆ చిలకల సరస్సులోకి విసిరేశాడు. అక్కడే నుంచున్నాడు. కాసేపటికి కాళ్ళు వచ్చాయి పైకి. అయ్యో చచ్చిపోయాడు అని వాళ్ళ ఏడ్చాడు. చచ్చిపోయాడు. తర్వాత తట్టింది, చచ్చిపోవటం వాడు ముందే చెప్పాడు. అప్పుడు అటు ఇటు చూస్తే ఎవ్వరు లేరు, పెట్ట పురుగు లేదు, నిర్మానుష్యంగా ఉంది. అమ్మయ్య ఎవరూ చూడలేదని వెనక్కి తిరిగి ఆ గుర్రాన్ని పుచ్చుకుని నడిపించుకుంటూ తీసుకుపోయాడు. ఏనాడు వర్తక సంఘం వైపుకి వెళ్ళినవాడు కాదు. చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళ నాన్న తీసుకెళ్ళాడు. ఆ వర్తక సంఘంలో పెద్ద కూటమి, అది దానికి పక్కగా కుడి చేతి వైపుకు పెద్ద సందు, ఆవిడ పెద్ద గుడి ఉంది. ఆ గుడి ఎదురుకుండా ఒక షాప్ ఉంది. ఆ సందులోకి వీడు వెళ్ళంగానే ఆ కొట్లో నుంచి ఒక అతను ఆజానుభావం అయిన వాడు లేచి నుంచున్నాడు. ఇట్లా నెత్తి మీద చేయి పెట్టుకుని, గుర్రం చూడంగానే నెత్తి మీదకి వెళ్ళిపోయింది చెయ్యి. అర్థమైపోయింది. ఏం చేస్తాం, దురాశ దుఃఖాన్ని చేటు అన్నాడు దగ్గరకు వచ్చాక. అని 100 నాణ్యాలు ఎత్తిపెట్టి, అబ్బాయి ఈ సంగతి మాత్రం ఎవ్వరికీ చెప్పద్దు, నువ్వు ప్రమాదాల్లో పడతావు, జాగ్రత్తగా వాడుకో డబ్బులు అని చెప్పాడు. 100 నాణ్యాలు పుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు, ముందు చేపల వాళ్ళ కొట్లో బాకీ 10 రోజులు బాకీ ఉందిగా, మొత్తం బాకీ అంతా కట్టేశాడు. సరుకుల వాళ్ళకి అందరి దగ్గర బాకీలు కట్టేసి మాంసం కొట్టు, నూనె కొట్లు 2-3 కొట్లుని అందరి కొట్లలో తలా ఒక బంగారు దినారం ఇచ్చాడు. సరుకులు తీసుకుంటానులే మిగిలిన డబ్బులకి. అప్పుడంతా వీళ్ళకి వెండి నాణ్యాలే చాలు. బంగారు నాణ్యం అంటే 100 వెండి నాణ్యాలు, ఒక బంగారు నాణ్యం. అన్ని చోట్ల 25, 40 బాకీలు ఉన్నాడు. ఉంచుకోండి, సరుకులే తీసుకుంటానని చెప్పి చక్కగా కూరలు, నార్లు, బాగా మాంసం అన్నీ కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళాడు. ఈ 10 రోజుల నుంచి పిండి, రొట్టె పిండి ఏదో పిచ్చి కూరలతోటి కాలక్షేపం చేస్తారు. ఈయన చూసేసరికి ఆశ్చర్యపోయారు అన్నయ్యలు. ఆహారం కోసం వేచి ఉన్నారు. సరే తీసుకొచ్చిన పదార్థాలన్నీ చక్కగా తీయటివి అవి ఇవి పెట్టు తినేశారు. అమ్మ రొట్టెలు చేసింది, కులాసాగా అన్నాలు తిన్నాక అన్నయ్యలు ఇద్దరు ఏలేసుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. వీడేం చేశాడు, కుర్రాడు వాకిలు తలిపేసి పింగళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర కూర్చుని ఆ 100 నాణ్యాలు ఆవిడ ముందు పెట్టాడు. 100 వాళ్ళ ఒక 5, 6 వాడాడు. మూట అట్టాగే ఉంది కదా, డబ్బు ఎక్కడిదిరా నాయనా అని అడిగింది. అమ్మ ఏం జరిగిందో తెలుసా, ఒక అతను వచ్చాడు, అతను ఇట్లా చేయమన్నాడమ్మా అనేసరికి భయపడింది. కొంప మునిగిపోతుందిరా, వాడు అడిగినా ఇది హత్య, ఈ డబ్బులేమిటి, వాడంతటి వాడు చచ్చిపోవటం ఏమిటి, ఈ డబ్బులు ఇమ్మంటం ఏమిటి, ఆ 3వ వాడెవడో తెలీదు, వాడు నిన్నేం చేయబోతాడో రేపొద్దున, మీ అన్నయ్యలకు కానీ తెలిసిందంటే కొంప మునిగిపోతుందిరా అంటే, అమ్మ డబ్బులు దాచిపెట్టు, జాగ్రత్తగా వాడుకుందాం, ఈ లోపల నేను చేపలు పడుతూనే ఉంటా, అవేం మాను ఆ పనులన్నీ అని చెప్పాడు. సరే ఏమైంది, వాళ్ళ అమ్మ అంది, అట్లాగే 100 నాణ్యాలు వచ్చాయి కదా, 3 రోజులు బతుకుతాం వీటితోటి, జాగ్రత్తగా వాడుకుందాం, మన దగ్గర ఇవి ఉన్నట్టు నరమానవుడికి వాసన తెలియనివ్వను, నువ్వు కూడా తెలియనివ్వద్దు, చిలకల సరస్సు వైపుకి వెళ్ళొద్దు అన్నది. సరేనన్నాడు. పొద్దున్న లేచి వల భుజాన్ని వేసుకుని 4 అడుగులు వేస్తే వీడి బుద్ధి చిలకల సరస్సు వైపుకే లాగింది. 10 రోజులు వేసాము, ఏవీ రాలేదు. 11వ రోజు చూడండి వచ్చింది. అందుకని అటువైపే బయలుదేరాడు. తీరా అటు వెళ్ళేసరికి అక్కడ ఒక్క చేప కూడా పడలేదు. 4 అయ్యేసరికి దూరం నుంచి ఒక గుర్రం వస్తుంది. మళ్ళీ స్టార్ట్. ఏమైందో వచ్చే భాగంలో తెలుసుకుందాం మనం. భలే ఇంట్రెస్టింగ్ ఉందండి. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే జయ.